నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం హృదయంతో వినాలి. మనకు అందించిన వారు డాక్టర్ ఎం సుగుణరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. వినదగునెవ్వరు చెప్పినా అన్నాడు సుమతి శతకారుడు. ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి అంటారు పెద్దలు. అందుకే భగవంతుడు మనకు 2 చెవులు, ఒకటే నోరిచ్చాడు. శ్రద్ధగా వినడం, అర్థం చేసుకోవడం, ప్రతిస్పందించడం, ఇదంతా ఒక కళ. ఒక రాజు తన కుమారుడికి పట్టాభిషేకం చేయదలిచి ముందు కొన్ని జీవిత పాఠాలు నేర్చుకోమని రాజగురువు దగ్గరికి పంపాడు. ఆ గురువు, ఈ అడవంతా కలియతిరుగు, ఏ శబ్దాలు విన్నావో వచ్చి చెప్పు అన్నాడు. అలాగే స్వామి అంటూ వెళ్ళిన యువరాజు సాయంత్రం వరకు అడవి అంతా తిరిగి వచ్చాడు. గురువుగారు, సింహాల గర్జన విన్నాను, మరోవైపు నుంచి ఆవుల అంబారావాలు ఆలకించాను, చెంగున గెంతుతూ పరిగెత్తే లేగదూడల కాలిగిట్టల చప్పుడు విన్నాను, పక్షుల కిలకిల రావాలు, పిట్టలు పాడే పాటలు విన్నాను అన్నాడు. రాజగురువు చిరునవ్వు నవ్వి, మళ్ళీ వెళ్ళు, ఇంకా విను అన్నాడు. ఈసారి వచ్చి పూల చుట్టూ తుమ్మెద చేసే విన్యాసపు సడి విన్నాను, తొండకు ఆహారం కాబోతున్న చిరుకీటకం ఆక్రందన ఆలకించాను, నదీ ప్రవాహానికి కొట్టుకుపోతున్న గడ్డి పోచల చప్పుడు నా చెవులకు వినపడింది. గూడు చెదిరినా మరోసారి మౌనంగా తన సామ్రాజ్యాన్ని నిర్మించుకునే సాలీడు సహనపు సవ్వడి నా మనసును తాకింది అన్నాడు. మరోసారి వెళ్ళి మరింత జాగ్రత్తగా విను అని చెప్పాడు గురువు. యువరాజు ఏమాత్రం విసుగు చెందకుండా చీకటి రాత్రిలో అడవిలోకి పయనమయ్యాడు. ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానముద్రలోకి వెళ్ళాడు. సూర్యుడి లేలేత కిరణాలు తన కళ్ళ మీద పడిన తర్వాత లేచి వచ్చి గురువు ముందు వినమ్రుడై చెప్పడం మొదలెట్టాడు. కిరణాలు భూమిని తాకే శబ్దం విన్నాను, మొగ్గ పూబాలగా మారే క్రమంలో కలిగే ప్రకంపనలను ఆలకించగలిగాను, కొండ, కోన, గాలి, నీరు, ఈ సమస్త ప్రకృతి చెప్పే పాఠాలన్నీ విన్నాను, నిశ్శబ్దంగా ప్రవహించే సెలయేరు చెప్పే నీతి పాఠం తెలుసుకున్నాను. యువరాజు మాటలకు సంతృప్తి చెందాడు గురువు. రాజు ప్రజలకు తండ్రి లాంటివాడు. రాజ్యంలోని ఇతర ప్రాణులకు, సమస్త వృక్షజాలానికి అతడే తల్లి, తండ్రి, దైవం. కాబట్టి అవన్నీ చెప్పేది వినగలగాలి, అర్థం చేసుకోవాలి, తగిన విధంగా స్పందించాలి చెప్పాడు గురువు. అలాగేనంటూ యువరాజు గురువుకు నమస్కరించి తన రాజ్యానికి ప్రయాణమయ్యాడు. ఆయన ఎవరో కాదు, ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకుని రామరాజ్యంగా నేటికీ చెప్పుకునేలా ఏలిన ప్రభు శ్రీరామచంద్రమూర్తి. ఇప్పుడు పాలనా వ్యవస్థ మాత్రమే మారింది. అవసరం ఎప్పుడూ అదే, ప్రజల విన్నపాలను శ్రద్ధగా వినడం. నవభక్తి మార్గాలలో శ్రవణమే మొదటిది. పెద్దలు చెప్పిన మాటలను చెవిన పెట్టని వారి వల్లే భారత రామాయణ యుద్ధాలు జరిగాయి. అందుకే చెవులతో కాదు, హృదయంతో వినాలి, అర్థం చేసుకుని స్పందించాలి. అప్పుడే వినడం అనే కళకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి.